ఇలా బాలీవుడ్లో ఫస్ట్ 6 months యావరేజ్ గానే కంటిన్యూ అయింది. సెకండ్ హాఫ్ అయినా రిలీజ్ అయ్యే సినిమాలు ఎంటర్టైన్ చేస్తాయనే నమ్మకంతో ఉన్న ఆడియన్స్కి ఇది కూడా దెబ్బేసింది. 1-2 తప్ప ఏ సినిమాలు అంతగా ఎంగేజ్ చేయలేకపోయాయి. కంటెంట్ బావుంటే చాలు, కటౌట్ గురించి పెద్దగా పట్టించుకోరు బాలీవుడ్ ఆడియన్స్. అందుకే లక్ష, రాఘవ్ లాంటి యంగ్ యాక్టర్స్ లీడ్ రోల్స్ లో తెరకెక్కిన కిల్ మూవీ యాక్షన్ లవర్స్ ని ఆకట్టుకుంది. ఇక అదే నెలలో రిలీజ్ అయిన అక్షయ్ కుమార్ మూవీ సర్ ఫిరాని 100 కోట్లకు పైగా బడ్జెట్ తో సుధా కొంగర డైరెక్షన్ లో తెరకెక్కిస్తే 22 కోట్ల కలెక్షన్లతో డిజాస్టర్ అయింది. గతంలో కరీనా కపూర్, అక్షయ్, దల్జీత్, కియారా లీడ్ రోల్స్ లో వచ్చిన గుడ్ న్యూస్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఈ సంవత్సరం అదే రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేసి బ్యాడ్ న్యూస్ మూవీ తెరకెక్కింది. కానీ ఆ సినిమాకి కంప్లీట్ రివర్స్ రిజల్ట్ అందుకుంది బ్యాడ్ న్యూస్. ఇక కంటెంట్ డ్రివెన్ సినిమాలు చేస్తున్న జాన్వీ కపూర్ ఉలజ్ అనే మరో సీరియస్ సబ్జెక్ట్ చేసింది. కానీ ఈ సినిమా కూడా జాన్వీకి పెద్దగా హిట్ ఇవ్వలేకపోయింది. ఆగస్టు కూడా అక్షయ్ కుమార్ కి హిట్ తెచ్చిపెట్టలేదు. క్రేజీ స్టార్ క్యాస్ట్ తో కామెడీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన కేల్ కేల్ మే సినిమా దాదాపు 200 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కి 47 కోట్లు కలెక్ట్ చేసి 150 కోట్లకు పైగా భారీ నష్టాన్ని మిగిల్చింది. స్టార్ క్యాస్ట్ భారీగా ఉన్నా కూడా కంటెంట్ వైజ్ గా ఆకట్టుకోలేకపోవడంతో పాటు కమర్షియల్ గా కూడా బిగ్గెస్ట్ ఫ్లాప్ అయింది. ఈ రోట్లోనే వేదా సినిమా కూడా ఎంగేజ్ చేయలేకపోయింది. అయితే శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు, పంకజ్ త్రిపాఠి లీడ్ రోల్స్ లో వచ్చిన స్త్రీ 2 మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దాదాపు 900 కోట్ల కలెక్షన్లతో బాక్స్ ఆఫీస్ కి పెద్ద సక్సెస్ ఇచ్చింది స్త్రీ 2. ఆగస్టులో రిలీజ్ అయిన స్త్రీ 2 హవా కంటిన్యూ అవుతూ ఉండడంతో సెప్టెంబర్లో కూడా యావరేజ్ సినిమాలే రిలీజ్ అయ్యాయి. యుద్ర కూడా ఫ్లాప్ గానే మిగిలింది. అక్టోబర్లో హై ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయిన జిగరా, దోపత్తి అసలు అంచనాల్ని అందుకోలేకపోయింది. ఆలియా భట్, వేదాంగ్ లీడ్ రోల్స్ లో సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్ గా రిలీజ్ అయిన జిగరా మూవీతో కెరియర్ లోయెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చుకుని బిలో యావరేజ్ అనిపించుకుంది. అప్కమింగ్ హీరోగా బాలీవుడ్ లో తన మార్క్ క్రియేట్ చేసిన కార్తీక్ ఆర్యన్ హీరోగా తెరకెక్కిన భూల్ భులయ్యా 3 దీపావళికి రిలీజ్ అయి ధమాకా హిట్ కొట్టింది. ఆల్రెడీ కార్తీక్ ఆర్యన్ హీరోగా తెరకెక్కిన భూల్ భులయ్యా 2 లాస్ట్ ఇయర్ రిలీజ్ అయి 270 కోట్లు కలెక్ట్ చేసింది. ఈసారి ఇంకాస్త డ్రామా, ఇంకాస్త ఫన్ యాడ్ చేసి సూపర్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ గా రిలీజ్ అయిన భూల్ భులయ్యా 3 420 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీపావళికే భారీ ఎక్స్పెక్టేషన్స్, భారీ స్టార్ క్యాస్ట్ తో రిలీజ్ అయిన సింగం అగైన్ మాత్రం సీన్ రివర్స్ చేసింది. కాప్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కిన సింగం అగైన్ లో అజయ్ దేవగన్ తో పాటు అక్షయ్ కుమార్, రణవీర్ సింగ్, దీపికా పదుకున్, కరీనా కపూర్, అర్జున్ కపూర్, టైగర్ ష్రాఫ్ నటించారు. రోహిత్ శెట్టి స్టైలిష్ మేకింగ్ తో, గ్రాండ్ విజువల్స్ తో, కావలసినంత యాక్షన్ తో 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సింగం అగైన్ 120 కోట్ల కలెక్షన్లతో సరిపెట్టుకుని యావరేజ్ అనిపించుకుంది. డిసెంబర్లో కూడా బాలీవుడ్ నుంచి పెద్దగా సినిమాలేం రిలీజ్ కాలేదు. ఎందుకంటే సౌత్ లో రిలీజ్ అయిన పుష్ప 2 బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని కూడా షేక్ చేసేసింది. ఏకంగా 700 కోట్లతో బాలీవుడ్ కలెక్షన్ల రికార్డుల్ని తిరగరాసింది. అందుకే ఈ నెల 25న రిలీజ్ అయిన బేబీ జాన్ సినిమాని కూడా పెద్దగా పట్టించుకోలేదు జనాలు. వరుణ్ ధావన్, కీర్తి సురేష్ లీడ్ రోల్స్ లో తెరకెక్కిన బేబీ జాన్ యావరేజ్ టాక్ తోనే కంటిన్యూ అవుతోంది. అయితే పుష్ప 2 మాత్రం ఇంకా బాలీవుడ్ లో సందడి చేస్తూనే ఉంది. ఇలా ఈ సంవత్సరం బాలీవుడ్ లో మాక్సిమం ఫ్లాపులు, కొన్ని హిట్లతో కంటిన్యూ అయ్యింది.